మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమాను మెగా క్యాంప్ ధృవీకరించలేదు. చిరు పవన్ మాత్రమే కాదు, డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత అశ్విని దత్ కూడా ఈ క్రేజీ కాంబినేషన్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే చిరంజీవి తన 151వ సినిమాను సురేందర్ రెడ్డితో చేయనున్నారు. తర్వాత 152వ సినిమా బోయపాటి శ్రీనితో కమిట్ అయ్యారు. అంటే మరో ఏడాది పాటు చిరంజీవి ఈ రెండు సినిమాలతో బిజీగా ఉండనున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కాటమరాయుడు చేస్తున్నారు. తర్వాత చిన్నబాబు నిర్మాతగా, త్రివిక్రమ్ డైరెక్టర్ గా మూవీ చేయనున్నారు. ఆ వెంటనే ఏఎం రత్నం సినిమాకు కమిట్ అయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో పవన్ బిజీ కానున్నారు. దీంతో మెగా బ్రదర్స్ సినిమా పట్టాలెక్కడం అంత ఈజీ కాదు. మెగా ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణి నడుదాం. ఫణి, మెగా ప్రాజెక్టు పై చిరు కానీ ఇటు పవన్ కానీ ఎవరు కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు. ఏమంటారు, ఉంటుందా ఉండదా ఈ ప్రాజెక్ట్ అసలు? రోజా, నిజానికి ఈ రోజు ఉదయం వాళ్ళ అఫీషియల్ పిఆర్ దగ్గర నుంచి ఒక ప్రెస్ నోట్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లోని సినిమా చేయబోతున్నా అని, అలాగే దాన్ని అశ్విని దత్ సహ నిర్మాతగా వ్యవహరిస్తారని, దానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహిస్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు పంపించిన ప్రెస్ నోట్ లో. అయితే మనకి ఈ విషయం మీద ప్రయత్నిస్తే త్రివిక్రమ్ దగ్గర నుంచి కానీ లేదా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కానీ అటు చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. అంటే ఈ సినిమా చేస్తున్నట్టు కానీ దీని గురించి ఎటువంటి సమాచారం కూడా మనకి అందడం జరగలేదు. ఇక మామూలుగా చూసుకున్నట్లయితే చిరంజీవి 151వ సినిమా, అంటే 150వ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవడంతో సహజంగానే 151వ సినిమా మీద అంత ఆసక్తి నెలకొని ఉంటది. అయితే ఆయన తాను చెప్పినటువంటి ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే వాళ్ళ క్యాంప్ నుంచి వచ్చినటువంటి సోషల్ మీడియా ప్రమోషన్ లో కానీ 151వ సినిమా డెఫినెట్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే వస్తుంది అన్నది తేటతెల్లమైంది. ఎందుకంటే అది వాళ్లే చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా చిరంజీవి నెక్స్ట్ సినిమా అనేటువంటిది సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో దాదాపుగా ఉయ్యలవాడ నరసింహారెడ్డి కథనే తెరకెక్కించే అవకాశాలు మనకు బాగా కనబడుతున్నాయి. అయితే ఇంకొత్తగా తెలిసింది ఏంటంటే 152వ సినిమా కూడా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి మెగా క్యాంప్ నుంచి తెలుస్తా ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా దాదాపు 1 year పైనే ఈ రెండు సినిమాలు చిత్రీకరణకి టైం తీసుకుంటది. మరి ఈ టైంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి సినిమా ఇద్దరు కలిసి చేసే సినిమా చిరంజీవి పరంగా అయితే చేసే అవకాశం కనబడటం లేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే కాటమరాయుడు చిత్రం షూటింగ్ దశలో ఉంది. మార్చ్ లో రిలీజ్ కి సిద్ధమవుతా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంది. దాని వెంటనే ప్రారంభమైన సినిమా చిన్నబాబు ప్రొడక్షన్ లో, హారిక హాసిని ప్రొడక్షన్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంటనే ఇంకో చిత్రం ప్రారంభం కాబోతోంది. దాని తర్వాత మళ్ళీ ఏం రత్నం ప్రొడక్షన్ లోనే నీషన్ డైరెక్షన్ లో ఇంకొక సినిమా కూడా పవన్ చేయబోతున్నారు. అంటే అతనికి కూడా దాదాపు 2 ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే ఇది కూడా 1.5 year పట్టే అవకాశం ఉంది. అయితే ఈ రకంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా ఈ సినిమా చేసే అవకాశం మనకి కనబడటం లేదు రోజా. అయితే ఆ తర్వాత ఏమైనా ఉండే అవకాశం ఉందా అనడానికి కూడా మనం చూసుకున్నట్లయితే తర్వాత ఎలక్షన్స్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన రావడం, అలాగే ఎలక్షన్ లో పోటీ చేయడం కన్ఫర్మ్ అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నమాట. సో ఆ రకంగా చూసినట్లయితే ఇంకా సినిమాలు చేయడం కానీ లేకపోతే సినిమాల్లో ఎక్కువ టైం కేటాయించడం కానీ పవన్ కళ్యాణ్ ద్వారా జరిగే పని కాదు అని అనిపిస్తా ఉంది. దానికి తోడు ఆయన కూడా నేను సినిమాలు ఇవే చిన్న చివరి చిత్రాలేమో అనే ఒకరిద్దరి దగ్గర ఆయన అనడం కూడా జరిగింది. సో ఏ రకంగా చూసుకున్నా వీళ్ళ నలుగురు దగ్గర నుంచి అయితే మనకి ఈ సినిమా చేస్తున్నాము అనేటువంటి కన్ఫర్మేషన్ ఏది లేదనే చెప్పాలి రోజా. రైట్ ఫండి.